జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తూ సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఉపాధి పథకానికి జాతిపిత పేరు మార్చి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించారు. టీడీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, హజరుద్దీన్తో పాటు ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్ హాజరయ్యారు. ఇది ఒక వ్యక్తి పైన పార్టీకి సంబంధించిన అంశం కాదు. యావత్ భారతదేశ 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం. ఈ స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీని మనం దేశ భవిష్యత్తు కోసం చేసే విధానాలలో మీ సలహాలు సూచన చెప్పండి అన్నప్పుడు ఒకటే ఒక మాట గాంధీ అన్నాడు. మహాత్మా గాంధీ ఏ నిర్ణయం చేసినా, ఏ చట్టాలు చేసినా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు వర్తించే విధంగా చట్టాలు ఉండాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. అదే దిశలో, అదే కేవలం మహాత్మా గాంధీ ఆలోచన విధానం మేరకు 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వాళ్ళు కూలినవారు. ఇది ఒక వ్యక్తి పైన పార్టీకి సంబంధించిన అంశం కాదు. యావత్ భారతదేశ 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం. ఈ స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీని మనం దేశ భవిష్యత్తు కోసం చేసే విధానాలలో మీ సలహాలు సూచన చెప్పండి అన్నప్పుడు ఒకటే ఒక మాట గాంధీ అన్నాడు. మహాత్మా గాంధీ ఏ నిర్ణయం చేసినా, ఏ చట్టాలు చేసినా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు వర్తించే విధంగా చట్టాలు ఉండాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ చెప్పడం జరిగింది. అదే దిశలో, అదే కేవలం మహాత్మా గాంధీ ఆలోచన విధానం మేరకు 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వాళ్ళు కూలినవారు. ఇది ఒక వ్యక్తి పైన పార్టీకి సంబంధించిన అంశం కాదు. యావత్ భారతదేశ 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం. ఈ స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీని మనం దేశ భవిష్యత్తు కోసం చేసే విధానాలలో మీ సలహాలు సూచన చెప్పండి అన్న